ఎల్ఆర్ఎస్ కు సంబంధించి లైన్ క్లియర్ చేస్తూ ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుంది. 2020 నాటి అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా మందికి అప్లై చేసుకునే వారికి లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తుంది. గ్రామ పంచాయతీలోని లేఅవుట్లతో పాటు వ్యక్తిగత ప్లాంట్లు కూడా క్రమబద్ధీకరించే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఈ నిర్ణయం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వంలో చాలా వరకు అక్రమాలు జరిగినటువంటి పరిస్థితి ఉందని ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఏ విధంగా చూడొచ్చుంటారు? ఖజానాకు డబ్బులు వస్తాయి దీంతో, ఎల్ఆర్ఎస్ దీంతో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఖజానా కూడా కొంత వనరులు సమకూరాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ పుంజుకోవాలి. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను తీసుకొని లేఅవుట్ తీసుకుని వాటి క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఆగిపోయినాయి. వాళ్ళందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు. కొంతమంది ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నారు. కొంతమంది అప్పులు తీసుకొచ్చి అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఎల్ఆర్ఎస్ సంబంధించి తగ్గిన గ్రామ ప్రాంతాలకు, గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు వీటన్నిటి కూడా నిధులు సమకూరే అవకాశం ఉంది. ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చేటువంటి డబ్బులలో 50% రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే మిగతా అమౌంట్ లోకల్ బాడీస్కి వెళ్ళిపోతుంది. వాటికి కూడా గ్రామంలో ఉన్నటువంటి పెండింగ్ పనులకు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి బకాయిలు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తీర్చాల్సిన అవసరం ఉంటుంది. సర్పంచ్లు ఉన్న ఆందోళన కూడా చెప్పారు. అంటే మాజీ సర్పంచ్ పదవీకాలం అయిపోయినా వాళ్ళ హయాంలో చేశారు కాబట్టి చేసిన కాంట్రాక్టర్లు మళ్ళీ మాజీ సర్పంచ్ బాబు అంటే వాళ్ళకు కొంత ఈ వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. ఇది అంటే ఇటు ప్రభుత్వానికి, ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఇటు గ్రామ పంచాయతీలకు, స్థానిక సంస్థల బలోపేతానికి ఇది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ పథకం 2000 సంవత్సరం మొదలుపెట్టేప్పుడు కొంత కోర్టు కారణంతో అనుకుంటా, కోర్టు జోక్యంతో కోర్టులో కొంత కేసులు వేశారు. దీనికి సంబంధించి వాటి అంశంతో గత ప్రభుత్వం కొంత వాయిదా వేసింది. గతంలోనే పెద్ద పెద్ద హోర్డింగ్ కట్టి చెప్పింది ఎల్ఆర్ఎస్ వీటికి దరఖాస్తులు చేసుకొని ఇచ్చేస్తామని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం చేసింది. నా బొమ్మ కూడా ఓన్లీ కేసీఆర్ కేటీఆర్, మన వేరే వాళ్ళ బొమ్మలు ఉండే వాటి మీద అవే ఉండే. ఆ ఇద్దరు బొమ్మలు, కుటుంబ సభ్యుల బొమ్మలు మాత్రమే ఉండే. వాటితో వాళ్ళు ప్రచారం చేసారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గము ఎక్కడ ఎవరు కూడా ఇబ్బందులు గురి కావద్దు. గత ప్రభుత్వం కొంతమంది కావాలని వేడుకలకు గురి చేసింది. కావాలని కొన్ని విషయాల్లో కక్ష సాధింపు ధోరణికి వెళ్ళింది, మొండిగా వెళ్ళింది. కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ న్యాయం చేయాలి, పారదర్శకంగా ఉండాలి, పూర్తి స్థాయిలో పాలన అనే అంశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత ముందుకు వెళ్తా ఉన్నది. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఉన్నతాధికారులను సలహాలు సూచనలు చేస్తూనే, వాళ్ళు చెప్పేటువంటి సలహా సూచనలు వింటూనే ఏ రకంగా పాలన ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయం మనము ప్రజాపాలన సంబంధించిన విషయంలో కానీ దరఖాస్తులు ప్రజాభవన్లో వచ్చినటువంటి దరఖాస్తుల విషయం కానీ మిగతా దరఖాస్తుల విషయం కూడా ఎక్కడ కూడా అధికారులు జాప్యం చేయండి, ఎప్పటికప్పుడు పరిష్కరించండి, ఆన్లైన్ లో ఉంచాలని చెప్పి చెప్పారు. అంటే ఈ రకమైన వాటి అంటే ఎవరు కూడా ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది, ఈ ప్రభుత్వంలో మాకు పనులు జరగట్లేదు, మా సమస్యలు పరిష్కరించేందుకు ఎవరు లేరు, మార్గాలు లేవు, మాకు ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకోవాలనే ఉద్దేశంతో